హాయ్ గాయ్స్, ఈ రోజు మనం సూపర్ అంటే సూపర్ సినిమా చూద్దాం. మన ఛానల్లో ఏదైనా సినిమాకు హైప్ ఇచ్చామంటే అది సాధారణమైన సినిమా అయి ఉండదు, తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. తంబి, ఈ సినిమాలో రొమాన్స్ వేణుమా రొమాన్స్ ఇరుకు, కామెడీ వేణుమా కామెడీ ఇరుకు. ఈ సినిమా చూస్తున్నంత సేపు గతం గుర్తుకు వచ్చి ఏదో లోకంలోకి వెళ్లిపోతారు. వన్ లైనర్ చెబితే స్టోరీ స్పాయిల్ అవుతుంది, అందువల్ల డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. ఈ సినిమా పేరు ద ప్రపోజల్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. స్టార్టింగ్ లో హీరోయిన్ ను చూపించారు. ఆమె పేరు మార్గరెట్. న్యూయార్క్ లోని ఒక పెద్ద బుక్ పబ్లిష్ కంపెనీలో చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తోంది. ఈమెకు నా అంటూ ఎవరూ లేరు. డ్యూటీలో చాలా స్ట్రిక్ట్, కానీ పొగరు అంతకంటే ఎక్కువ. ఎప్పుడు కంపెనీ గురించే ఆలోచిస్తుంటుంది, బాగా కష్టపడుతుంది. ఇంకోవైపు హీరోను చూపించారు. హీరోయిన్ కు పూర్తిగా హీరో ఆపోజిట్. హీరో పేరు ఆండ్రూ. హీరోయిన్ కిందే అతడు పనిచేస్తుంటాడు. ఆమె చాలా స్ట్రిక్ట్ అయితే ఇతడు మాత్రం జాలీ టైపు. లేట్ గా లేచిన అతడు డ్యూటీకి పరిగెత్తుతున్నాడు. కాస్త ఆలస్యమైన హీరోయిన్ తాట తీస్తుంది. వెళ్లేటప్పుడు హీరోయిన్ కు కాఫీ కూడా ఇతడే కొనుక్కుని తీసుకెళ్తాడు. కాఫీ పట్టుకుని వస్తుంటే హడావిడిలో ఒకరిని ఢీ కొడితే షర్టు పై కాఫీ పడింది. ఇలాగాని బాస్ చూసిందంటే అంతే. అందువల్ల ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి, రేయ్ నీ షర్టు ఇస్తే ఇద్దరు క్లయింట్స్ ను నీకు పట్టిస్తారా? అలా చెప్పి ఇలా చెప్పి బతిమిలాడి బామాలి అతని షర్టు తీసుకుని వేసుకున్నాడు. అదే టైంలో హీరోయిన్ ఆఫీసులోకి ఎంటర్ అవుతోంది. ఆమెను చూడగానే జాలీగా మాట్లాడుకుంటున్న వారంతా రాక్షసి వచ్చిందిరో అని ఎవరి సీట్లోకి వారు వెళ్లి కూర్చున్నారు. అంతా సీరియస్ గా పనిచేస్తున్నట్లు నటిస్తున్నారు. మార్గరెట్ రాగానే కాఫీ ఇచ్చి ఈ రోజు ఎవరెవరిని కలవాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని షెడ్యూల్ చెప్పాడు. ఆ పని చేసావా, ఇది చూసావా, ఏదైనా పెండింగ్ ఉందా అని ఆమె కూడా ఆరా తీసింది. అప్పుడే కాఫీ కప్పు తీసుకుని తాగి టేస్ట్ యావరేజ్ గా ఉందని తక్కువ చేసి మాట్లాడుతోంది. యాక్చువల్ గా హీరోయిన్ ఎందులోనైనా రాయల్ గా ఉండాలని అనుకుంటుంది, కానీ ఆమెకు లెక్కలేనంత జీతం వస్తుంది. ఇతనికి వచ్చేది మాత్రం చాలా తక్కువ జీతం. నా జీతానికి తగినట్లు నేను కాఫీ తాగుతా, దానికేం చేస్తావు అని మనసులో అనుకున్నాడు. హీరోకు ఆమె అస్సలు నచ్చదు. పని రాక్షసి. సండే కూడా డ్యూటీకి రావాలని ఫోర్స్ చేస్తుంటుంది. అతడు బయటకు వచ్చిన తర్వాత కాసేపట్లో రాక్షసి బయటకు వస్తుంది అని గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే అంతా అలర్ట్ అయ్యారు. అప్పుడు ఆమె బయటకు రాగానే ఆఫీస్ అంతా సైలెంట్ అయింది. హీరోయిన్ దగ్గరకు వచ్చిన హీరో, నేను ఒక నావెల్ రాశాను, దాన్ని పబ్లిష్ చేస్తారా అని అడిగితే, దాన్ని చదివా ఆండ్రూ, కానీ ఇంట్రెస్ట్ గా లేదు, ఇంకా బెటర్ గా రాయి అని అంది. ఆ మాట విన్న హీరోకు మస్తు కోపం వచ్చింది. సరే నెక్స్ట్ వీక్ మనకు ముఖ్యమైన పని ఉంది, నువ్వు సిద్ధమేనా అంటుంటే, మేడం ఆల్రెడీ నేను మా బామ్మ బర్త్డే అని వారం రోజులు సెలవులు పెట్టాను, నేను ఎలా రాగలను అంటుంటే, లీవా అయితే క్యాన్సిల్ చేసుకో అని చెప్పి తన పాటున తాను వెళ్లిపోయింది. ఇంటికి కాల్ చేసి హీరో విషయం చెబుతుంటే, రేయ్ నువ్వు ఇంటికి వచ్చి 3 ఏళ్ళు అయిందిరా, ఒకసారి వచ్చిపోరా అని వారంటున్నారు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ తన బాస్ ఛాంబర్ లోకి వెళ్ళింది. ఈమెకు వీసా ముగిసిపోయింది. యాక్చువల్ గా హీరోయిన్ సొంతూరు కెనడా, అక్కడి నుంచి అమెరికా వచ్చింది. వీసా పనులన్నీ కంపెనీనే చూసుకుంటుంది, కానీ ఈసారి ఆమె వీసా క్యాన్సిల్ అయింది. దానికి కారణం ఏంటంటే ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి పలుసార్లు పిలిచిన కంపెనీ లాయర్ పట్టించుకోలేదు, అందువల్ల వీసా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈమె కెనడాకే వెళ్లాల్సిన పరిస్థితి. ఇంత హార్డ్ వర్క్ చేసే పర్సన్ ను వదులుకోవడం ఓనర్ కు కూడా ఇష్టం లేదు, కానీ తప్పని పరిస్థితి. ఇక్కడ నుంచి వెళ్ళకూడదంటే ఏం చేయాలని బాగా ఆలోచించింది. అప్పుడే ఆమెకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఆండ్రూ అమెరికన్ ను పెళ్లి చేసుకుంటే వీసా దొరుకుతుంది, 3 ఏళ్ల తర్వాత పౌరసత్వం ఇస్తారు. అందువల్ల వెంటనే నేను ఆండ్రూను పెళ్లి చేసుకోబోతున్నా అంది. అతన్ని క్యాబిన్ లోకి పిలిచి కళ్ళతో సైగ చేసింది. ఇక ఓనర్ తో ఏం చెబుతోందంటే, మీ ఇద్దరి దగ్గర ఇన్నాళ్ళు నేను ఒక విషయం దాచిపెట్టాను, నేను ఆండ్రూ లవ్ చేసుకుంటున్నాం, త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఒక అమెరికన్ ను పెళ్లి చేసుకుంటే వీసా వస్తుంది, సిటిజన్షిప్ కూడా వస్తుందని మీకు బాగానే తెలుసు. ఇదంతా మీకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి చెబుతున్నా, లేకపోతే మా లవ్ విషయం గోప్యంగానే ఉండేదని మస్తుగా నటిస్తోంది. ఇదంతా అర్థం కాక ఆండ్రూ ఆశ్చర్యపోతున్నాడు. ఈ రాక్షసి ఏంటి, లవ్ ఏంటి అని బుర్ర మొద్దు బారిపోయింది. ఈమెకు ఏదో ప్రాబ్లం వచ్చింది, నన్ను బలి పశువును చేస్తోందని అనుకుంటున్నాడు. వీసా దొరికితే మీరు ఇక్కడే ఉండొచ్చు అని ఓనరు పంపించాడు. వీరు బయటకు వచ్చే లోపే విషయమంతా ఆఫీసులో చక్కర్లు కొట్టింది. హీరోయిన్ వెనక వస్తున్న హీరోను చూస్తూ, ఇక వీడు చచ్చారా, రాక్షసి నోట్లోనే తలపెట్టాడా అని నవ్వుతున్నారు. వీడికి ఎవరు దొరకలేదా, పోయి పోయి ఈ రాక్షసిని చేసుకుంటున్నాడా అని మాట్లాడుకుంటున్నారు. క్యాబిన్ కి వెళ్ళాక, ఏంటి మేడం నాకేం అర్థం కావట్లేదు అంటుంటే, నాకు వీసా ప్రాబ్లం,
నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు వీసా దొరుకుతుంది, 3 ఏళ్లకు సిటిజన్షిప్ కూడా వస్తుంది. ఫేక్ పెళ్లి చేసుకుని నాకు ఇవన్నీ వచ్చిన తర్వాత డివోర్స్ చేసుకుందామని అంది. ఓ పెళ్లి అనగానే సంబరపడిపోకు, శోభనం గట్రా ఏవి ఉండవు, నేను నిన్ను పెళ్లి చేసుకునేది ఓన్లీ సిటిజన్షిప్ కోసమే అని అంది. ఈ మాటలు విని అతని ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటండి ఇది నా జీవిత సమస్య అంటుంటే, అయితే నేను చెప్పినట్లు చేయకుంటే పనిలోంచి తీసేస్తా, చెప్పినట్లు వింటే నిన్ను ఎడిటర్ ను చేస్తా అంది. హీరోకు ఎడిటర్ కావాలనేది లక్ష్యం. ఆ మాటకు గురుడు పడిపోయాడు. వెంటనే ఇద్దరు ఇమిగ్రేషన్ ఆఫీస్ కు వెళ్లారు. అప్పుడు ఆఫీసర్ ఏం అడుగుతున్నాడంటే, నిజంగానే మీరు ప్రేమించుకుంటున్నారా, పెళ్లి చేసుకుంటారా? ఎందుకంటే చాలా మంది ఇక్కడ సిటిజన్షిప్ కోసం ఫేక్ వివాహాలు చేసుకుంటున్నారు, అందుకోసమే మేము తీవ్రంగా విచారిస్తుంటాం. ఇందులో గానీ ఏదైనా మోసం ఉందని తెలిసిందనుకోండి, అప్పుడేం చేస్తామంటే మార్గరెట్ మిమ్మల్ని మీ ఊరికి తిరిగి పంపిస్తాం. కానీ ఆండ్రూ మీకు అలా కాదు, 3 కోట్ల రూపాయల ఫైన్ పడుతుంది, 5 ఏళ్లు జైలుకు వెళ్ళాలి అని చెప్పాడు. ఈ మాట వినగానే ఏంట్రా ఇలా అంటున్నాడు అని అతడు ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఒక అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, ఎందుకంటే ఇలాగే ఆమె మోసం చేసినట్లుంది. అయ్యయ్యో ఇలాంటి గతి నాకు వస్తుందా ఏంటి అని మనసులో అనుకుంటున్నాడు. సరే ఇంతకీ మీ లవ్ విషయం ఫ్యామిలీకి చెప్పారా అని అడిగితే, అప్పుడు హీరోయిన్ నాకంటూ ఎవరూ లేరు, కానీ ఆండ్రూకు ఫ్యామిలీ ఉంది, నెక్స్ట్ వీక్ అతని బామ్మ యొక్క పుట్టినరోజు, ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తున్నామని అంది. ఇంతకు ముందు బామ్మ పుట్టినరోజు ఉందని సెలవు అడిగాడు కదా, దాన్ని ఇలా ఉపయోగించుకుంది. ఆమె ముఖం చూసి ఇతడు ఆశ్చర్యపోతున్నాడు. అయ్యయ్యో ఎంతలా నటిస్తోందిరా నాయన అనుకుంటున్నాడు. మరి ఆండ్రూకు సొంత ఊరు ఏంటంటే అలస్కా. మరి నేరుగా అలస్కాకు వెళ్లి ఆండ్రూ యొక్క ఫ్యామిలీకి మీ లవ్ గురించి చెప్పబోతున్నారా అని ఆఫీసర్ అడిగితే, యా వెళ్తున్నాం అని అంది. సరే మీరు అక్కడికి వెళ్లి రండి, ఆ లోపు మీ గురించి నేను చెక్ చేస్తా అని ఆఫీసర్ అన్నాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత హీరో ఏమంటున్నాడంటే, మీరు నన్ను ఇప్పుడే ఈ క్షణమే ఎడిటర్ గా ప్రమోట్ చేయాలి అంటున్నాడు. యాక్చువల్ గా ఈమెమనుకుందంటే ఈ వీసా సిటిజన్షిప్ ఇవన్నీ వచ్చిన తర్వాత చేద్దామని అనుకుంది, కానీ అతడు అప్రమత్తమయ్యాడు. మీరిప్పుడు చేస్తారా లేదా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె కుదరదు అని అంది. ఓ అలాగైతే దీనికి కుదరదు అని అతడు అన్నాడు. నాకు డ్యూటీ లేకున్నా పర్వాలేదు అని వెళ్లిపోతున్నాడు. అప్పుడు ఆమె కూల్ అయిపోయింది. ఓకే ఆండ్రూ ఓకే, ఇప్పుడే ప్రమోట్ చేస్తాను, కానీ ఈ చిన్న చిన్న పనులు ముగియనివ్వు అని అంది. కానీ ఇంతటితో ఇతడు వదిలిపెట్టలేదు. ఇంతకు ముందు నాకు ఎన్ని పనులు చెప్పి టార్చర్ చేశావు, నిన్ను ఊరికే వదులుతానా అనుకున్నాడు. నా దగ్గర కరెక్ట్ గా ఇరుక్కున్నావు, ఇప్పుడు నీకు చుక్కలు చూపిస్తా అనుకుంటున్నాడు. ఇక్కడే ఈ క్షణమే నీళ్ళు వేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగాలి అన్నాడు. ఇప్పుడు తను బాసులాగా ఉండలేకపోతోంది. గురుడికి నా పరిస్థితి మొత్తం అర్థమైపోయిందిరా అనుకుంటోంది. వీడు ప్రతీకారం తీర్చుకుంటున్నారని చెప్పి ఇక తప్పని పరిస్థితుల్లో నీళ్ళు వేసి, ఆండ్రూ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. లేదు లేదు నాకిది సాటిస్ఫైగా లేదు, ఇంకా గట్టిగా అరువు అన్నాడు. ఆండ్రూ బంగారం నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. సరే ఇది పర్వాలేదులే అన్నాడు. ఇక చేయిచ్చి లేపుతాడని చూస్తే పట్టించుకోకుండా వెళ్లిపోతూనే ఉన్నాడు. సీన్ కట్ చేస్తే ఇద్దరు ఫ్లైట్ లో అలస్కాకు వెళ్తున్నారు. ఇక ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు కూడా ఇంటర్వ్యూ ఎలా చేస్తారు, వాళ్ళ ప్రశ్నకు మన ఇద్దరం సేమ్ సమాధానం చెప్పాలి కదా, అందువల్ల ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇతడు మాత్రం మిడిల్ క్లాస్ రేంజ్ లో సమాధానాలు చెప్తున్నాడు, కానీ తను మాత్రం హై లెవెల్ కాబట్టి ఆ లెవెల్లో సీన్ వేస్తోంది. మేము ఇలాంటి స్టార్ హోటల్లోనే స్టే చేస్తాం, ఇలాంటి ఖరీదైన ఫుడ్ తింటామని చెప్పాలి అంటోంది. అదంతా ఇతనికి నచ్చట్లేదు. హీరోకు మాత్రం ఈమెకి ఏమి నచ్చుతుంది ఏమి నచ్చదు ఇవన్నీ బాగానే తెలుసు. 3 ఏళ్లు అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు, అందువల్ల తెలియకుండా ఉంటుందా? కానీ ఆండ్రూ గురించి ఆమెకు తెలిసిన విషయాలు మాత్రం కొన్నే. అదేంటంటే ఆండ్రూ అనే అతడు చాలా కష్టపడతాడు, చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు, తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు అని అతన్ని చాలా తక్కువగానే చూస్తోంది. అప్పుడు కూడా ఏమంటుందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్లో నాకు మంచి లగ్జరీ రూమ్ బుక్ చెయ్యి, అది స్టార్ హోటల్ అయి ఉండాలి, దానికి కావాలంటే డబ్బును నేనే పే చేస్తాను, నువ్వేం ఇబ్బంది పడొద్దు అంటోంది. మీ కుటుంబమే పాపం చిన్న ఇంట్లో ఉంటారు, అక్కడికి నేను వచ్చి మీ అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, సరేనా అని అడిగింది. ఇక ఫ్లైట్ ల్యాండ్ అయింది. వెల్కమ్ చేయడానికి హీరో వాళ్ళ అమ్మ బామ్మ వచ్చారు. 3 ఏళ్ల తర్వాత ఆండ్రూను చూస్తున్నారు, అందువల్ల సంతోషం పట్టలేక హత్తుకుని ఎగిరి గంతులేస్తున్నారు, ప్రేమ వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈమె మాత్రం నెమ్మదిగా వెనకే వచ్చింది. ముందుగానే ఈమెను తీసుకొస్తున్నట్లు వాళ్లకు చెప్పాడు. వాళ్ళు చాలా ప్రేమగా ఈమెను హత్తుకుని వెల్కమ్ చేద్దామని అనుకున్నారు. హత్తుకుందామని హీరో వాళ్ళ అమ్మ వెళ్తే ఈమె మాత్రం చేయిస్తోంది. ఇక కారులో ఊర్లోకి వెళ్లేటప్పుడు చాలా షాపులకు ప్యాక్స్టన్ అనే పేరు ఉంది. ఇన్ని కంపెనీలకు
ఒకే ఒకతడు ఓనరా అని ఆమె ఆశ్చర్యపోతోంది. అప్పుడు హీరో యొక్క బ్యాగును చూస్తే అదే పేరు ఉంది. అప్పుడు ఆమెకు ఏమీ అర్థం కావట్లేదు. ఏంట్రా ఇది, ప్యాక్స్టన్ అనేది ఇంత పెద్ద కంపెనీ అనుకుంటోంది. అప్పుడు హీరోని చూస్తూ మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏం పనులు చేస్తారు, మీ బిజినెస్ ఏంటి అని అడిగింది. ఈ మాటలు బామ్మ యొక్క చెవిలో పడ్డాయి. అప్పుడు ఆమె వాడు మా ఫ్యామిలీ గురించి మీకు అసలు చెప్పే ఉండకపోవచ్చే, వాడి గురించి నాకు బాగా తెలుసు, వాడికి గొప్పలు చెప్పుకోవడం అసలు ఇష్టం ఉండదు, అయినా మంచివాడులే అని అంది. కానీ ఆ బామ్మ అలా ఎందుకంటోందో ఈమెకు అర్థం కాలేదు. ఇక ఇంటికి వెళ్లే క్రమంలో ఏమైంది, హోటల్ బుక్ చేయమని చెప్పాను కదా, చేసావా లేదా అని అడిగింది. ఈ మాటలు హీరో వాళ్ళ అమ్మ చెవిలో పడ్డాయి. అప్పుడు ఆమె ఏమంటుందంటే మా ఇంటికి అతిథిగా వచ్చే వాళ్ళను మేము అస్సలు హోటల్లో ఉండనివ్వము, మీ రూమ్ ను మేము క్యాన్సిల్ చేసాం, మీరు సంతోషంగా మీకు నచ్చినట్లుగా మా ఇంట్లోనే ఉండొచ్చు అని అంటోంది. అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే ఏంట్రా చిన్న ఇంట్లో ఎలా పోయి ఉండేది అనుకుంటోంది. ఆమె ఎంత అడిగినా కూడా హీరో మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. తన బ్యాగును తాను తీసుకెళ్తున్నాడు. మరి నా లగేజ్ అని అంటుంటే ఏమీ మాట్లాడలేదు. ఇంతకు ముందు ఈమె బాస్ గా ఉన్నప్పుడు ఆమె పనులన్నీ ఇతడే చేసేవాడు, కానీ ఇప్పుడు అలా కాదు, నీ బ్యాగును నువ్వే తీసుకొచ్చుకో అన్నాడు. చాలా భారంగా బ్యాగును తోసుకుంటూ వస్తోంది. ఇక వీళ్ళ ఇంటికి వెళ్ళాలంటే బోట్ లో వెళ్ళాలి. ఆ బోటు ఎక్కబోతుంటే నాకు ఈత కొట్టడం తెలియదు, నేను ఇందులో రాను, నాకు ఏదైనా హోటల్లో బుక్ చేయొచ్చు కదా అంది. బోట్ లో ఎక్కితే ఎక్కు, లేదంటే వదిలేసి వెళ్ళిపోతూనే ఉంటాం, నీ ఇష్టం అని అన్నాడు. ఇక వేరే దారి లేక బోట్ ఎక్కి వెళ్తోంది. అప్పుడు ఆ బామ్మ అదిగో మన ఇల్లు వచ్చిందే అని అంది. అటు చూస్తే అంతఃపురంలా పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంటిని చూసి ఈమె నోరెల పెట్టింది. ఏంట్రా ఇంత పెద్ద ఇల్లా మీది, ఇంత గొప్పవారా అనుకుంటోంది. బోట్ నుంచి దిగి వస్తున్నారు. ఈమె ఇంకా నమ్మలేకపోతోంది. ఇంత పెద్ద ధనవంతుడు అయి ఉండి నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగితే ఇతడు సింపుల్ గా ఏమంటున్నాడంటే జస్ట్ నేను మిడిల్ క్లాసే, మా ఇంట్లో మా అమ్మ నాన్న మాత్రమే ధనవంతులు అంటున్నాడు. ఇంట్లోకి వెళ్లి చూస్తే పార్టీ లాగా అరేంజ్ చేశారు. ఆ ఇంటిని అక్కడ ఉన్న వారిని చూసి ఈమె నమ్మలేకపోతోంది. హీరోను పక్కకు పిలిచి వీళ్ళు చాలా పేద కుటుంబం, ఎలా ఉంటారో ఏమో అని అనుకుంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అంబానీ కుటుంబం లాగా ఉన్నారు. రే ఇలాంటి ఒక లైఫ్ ను వదిలేసి నా దగ్గరకు వచ్చి అసిస్టెంట్ గా ఇన్నాళ్ళు ఎందుకు పనిచేసావురా అంటోంది. నాకు ఆ జీవితమే నచ్చుతుంది అని సాధారణంగా చెప్పేశాడు. నాకు ముందే డౌట్ వచ్చిందిరా, ఈ ఊర్లో ఎక్కడ చూసినా కూడా ప్యాక్స్టన్ అనే వేసి ఉంది, అంతేకాదు నీ బ్యాగు పై కూడా అదే పేరు ఉంది, అందుకే అనుమానంతో ఏం బిజినెస్ చేస్తున్నారని అడిగాను. ఇలాంటి ఒక షాక్ ఇస్తావని నేను అస్సలు అనుకోలేదు అని హీరోతో గుసగుసలు మాట్లాడుతోంది. ఆ తర్వాత హీరో ఈమెని తీసుకెళ్లి నాన్నకు పరిచయం చేశాడు. తండ్రి కొడుకుల మధ్య ఏదో చిన్న గొడవ ఉంది. యాక్చువల్ గా ఫ్యామిలీ బిజినెస్ చూసుకోరా అని తండ్రి కొడుకును ఫోర్స్ చేశాడు. కానీ కొడుకు మాత్రం అదంతా నచ్చదు. నాన్నపై కోప్పడి ఇక్కడ నుంచి న్యూయార్క్ 3 ఏళ్ల క్రితం వచ్చాడు. అప్పుడు వెళ్లిన వాడు ఇప్పుడే ఇంటికి వచ్చాడు. నాన్నతో సహజంగానే మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఆయనకు ఇంకా కోపం ఉంది. ఇక హీరోయిన్ ను అందరి ముందుకు తీసుకొచ్చి మార్గరెట్ నా గర్ల్ ఫ్రెండే కాదు, త్వరలో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాడు. ఈ మాట విని అంతా సంతోషపడ్డారు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. ఆమె హీరో యొక్క ఎక్స్. స్కూల్లో ఉన్నప్పుడు ఆమె లవ్ చేసేది. హీరోయిన్ కు ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. ఆ అమ్మాయి ఏమంటుందంటే నువ్వు ఇలాంటి ఒక సర్ప్రైజ్ ఇస్తావని అస్సలు ఎదురు చూడలేదు అంది. సరే మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి, మేమంతా వింటాం అని అంది. అప్పుడు బామ్మ కూడా రేయ్ వచ్చేటప్పుడు కూడా మీ లవ్ స్టోరీ చెప్పలేదు, ఇప్పుడైనా మీ ప్రేమ కథను చెప్పండ్రా అంటోంది. అప్పుడు హీరో నోరెళ్ళబెట్టాడు. ఆహా దీని గురించి ముందుగా ఆలోచించలేదే, ఇప్పుడు ఏం చేసేది అని ఆలోచించి ఆ స్టోరీని మార్గరెటే చెప్తుంది. ఆమె అయితే చాలా ఆసక్తిగా చెప్తుంది అని చెప్పి వెళ్లి సీట్ లో కూర్చున్నాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచిస్తోంది. నా కొడక నన్నే ఇరికించావా, ఉండు నీ సంగతి చెప్తా అని ఇక తనకు నచ్చిన లవ్ స్టోరీ చెప్తోంది. హీరో ఈమె చుట్టూ తిరిగినట్లు, నన్ను లవ్ చేయవా అని కాళ్ళపై పడి బతిమిలాడినట్లు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చినట్లు ఇలా స్టోరీ చెప్తోంది. అప్పుడు వాండ్రు ఏంటి తన ఇష్టం ఉన్నట్లు చెప్తోంది, నా పరువు తీస్తోంది కదా అనుకున్నాడు. వెంటనే లేచి ఇదంతా కాదు, ఈమె నన్ను లవ్ చేసింది, యాక్చువల్ గా లవ్ చేయమని నన్ను బతిమిలాడేది, కానీ ఇదంతా చెప్పడం ఆమెకు సిగ్గు, అందుకే ఇలా చెప్తోంది అని అన్నాడు. అవును కదా మార్గరెట్ అని తన పార్ట్నర్ తాను ఒక కథ చెప్పాడు. ఇలా పోట్లాడుకుంటూనే కథ చెప్పారు. ఎలాగోలా చేసి మా లవ్ స్టోరీ ఇది అని చెప్పి అందరినీ ఒప్పించారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక అతడు మీరు చెప్పేది నమ్మాంలే, కానీ మీ ప్రేమకు గుర్తుగా ఘాట్ గా ఒక కిస్ కొట్టండి, దెబ్బకు మాలో ఉన్న అనుమానాలు పారిపోవాలి అన్నాడు. ఇద్దరు షాక్ అయ్యారు. అప్పుడు హీరో కిస్సే కదా చేస్తే పాయా అని
ఆమె చేతిని తీసుకుని ఉమ్మా అని కిస్ చేశాడు. ఏంట్రా ఇది చిన్న పిల్లాడిలా చేతిపై కిస్ చేశావు, గట్టిగా పెదాలపై ఇవ్వరా అన్నారు. కిస్ చేయాలి అని అంతా ఎంకరేజ్ చేస్తున్నారు. హీరోకు ఈ రాక్షసి నచ్చదు. ఆమెకేమో తన కింద పనిచేసే వాడితో రొమాన్స్ ఏంటి అన్నట్లు ఉంది. అంతా అడుగుతున్నారని పైపైన కానిచ్చారు. ఇది చూసి బామ్మకే కోపం వచ్చింది. రేయ్ ఇది కిస్సారా, మీ తాతలాగా దంచి కొట్టరా అంది. ఇక వేరే దారి లేక నమ్మించడం కోసం ఇద్దరు గట్టిగా కిస్ చేసుకున్నారు. ఇలా కిస్ చేసుకున్న వెంటనే వారిలో కరెంటు పాస్ అయింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ తర్వాత ఈ ఇద్దరికి ఒకే రూమ్ ఇచ్చారు. అందులో ఒకే ఒక బెడ్ ఉంది. నాకు విడిగా ఒక రూమ్ అరేంజ్ చేయలేదా అంటోంది. అప్పుడు బామ్మ మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, ఎందుకు విడి రూమ్ అంది. మేమే వద్దని అనలేదు, అలాంటప్పుడు నువ్వెందుకు అడుగుతున్నావని బామ్మ అంది. అప్పుడు ఒక కుక్క పిల్ల హీరోయిన్ దగ్గరకు వచ్చింది. యాక్చువల్ గా ఈమెకు కుక్కలంటే అసలు ఇష్టం ఉండదు. హీరోయిన్ భయపడిపోయింది. కానీ హీరో ఆ కుక్క పిల్లని తీసుకుని గారాబం చేస్తున్నాడు. అప్పుడు బామ్మ ఏం చెప్తోందంటే దీని పేరు కెవిన్. రే ఈ కెవిన్ ని ఎత్తుకెళ్ళడానికి అప్పుడప్పుడు ఒక గద్ద వస్తోందిరా, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, బయటకు అస్సలు వదలకూడదు అంది. సరే మీరు చాలా టైర్డ్ అయి ఉన్నారు, కాస్త విశ్రాంతి తీసుకోండి అని అమ్మ చెప్పింది. అప్పుడు హీరో ఆమెను బెడ్ పై పడుకో అని చెప్పి ఇతడు కింద పడుకుంటున్నాడు. అప్పుడు ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంది. నైట్ డ్రెస్ వేసుకుంది కదా, అందువల్ల అతడు ఆమెను చూడకూడదట. ఇన్నాళ్ళు ఆఫీస్ డ్రెస్ తో చూశాడు కదా, ఈ అరకొర డ్రెస్ తో తనను అతడు చూడకూడదనేది ఈమె ఉద్దేశం. అప్పుడు ఆమె రూమ్ లో ఉండి ఆండ్రూ నేను అరకొర దుస్తులు వేసుకున్నాను, బెడ్ పై వెళ్తాను, నన్ను చూడకూడదు, కళ్ళు మూసుకో అంది. ఓకే నేను ఆల్రెడీ నిద్రపోయా అని ఇతడు చెప్పాడు. నేను వస్తున్నా, చూడొద్దు అని బెడ్ వైపు వెళ్తుంటే కావాలనే ఇతడు ఆమెను చూశాడు. ఇక బెడ్ పై పడుకుని కవర్ చేసుకుంది. 3 ఏళ్లుగా అతనికి ఆమె బాస్ గా ఉంది. నన్ను ఇలా అతడు చూడకూడదని సిగ్గుపడుతోంది. కానీ ఇతడు పూర్తిగా చూసి ఏంటి బాస్ మీరు నేను అనుకున్నంత గ్లామర్ గా లేరే అంటున్నాడు. రేయ్ చూడకూడదని చెప్పాను కదా, ఎందుకు చూసావు? సరే చూసిన సంగతి ఇంకెవరికి చెప్పకూడదు సరేనా అంటోంది. సరే చెప్పనులే పడుకోండి అన్నాడు. తెల్లారింది. అప్పుడు ఆమె ఫోన్ మోగుతోంది. ముఖ్యమైన క్లయింట్ కాల్ చేసినట్లున్నాడు. అందువల్ల ఫోన్ తీసుకుని బయటకు వెళ్లి మాట్లాడుతోంది. సరిగా సిగ్నల్ దొరకకపోవడంతో గట్టిగా మాట్లాడుతోంది. నిద్రపోతున్న హీరోకు టెన్షన్ అయిపోయింది. పోయి బయట మాట్లాడుకోపో, లేకపోతే ఫోన్ ను పగలగొడతా అన్నాడు. కూల్ అని చెప్పి బయటకు వచ్చింది. ఈమె తలుపు తెరిచిపెట్టిందా, ఆమె వెనకే అప్పుడు కుక్క కూడా బయటకు వచ్చింది. ఈమె ఫోన్ మాట్లాడుతుంటే అది బౌ అని అరుస్తోంది. దాన్ని పక్కకు వెళ్ళగొట్టి ఈమె పాటన ఈమె ఫోన్ మాట్లాడుతోంది. అప్పుడు గద్ద వచ్చి ఈ కుక్కను ఎత్తుకెళ్తోంది. అయ్యో కుక్క అని ఫోన్ తీసి గద్దను కొట్టింది. అప్పుడు ఆ గద్ద కుక్కను కింద పడేసింది. వెంటనే వెళ్లి క్యాచ్ పట్టుకుంది. కుక్కను ఎలాగోలా కాపాడింది. మళ్ళీ ఆ ఫోన్ తీసుకుని మాట్లాడుతోంది. అప్పుడు ఆ గద్ద ఈమెను అటాక్ చేయడానికి వచ్చింది. సెల్ ఫోన్ ను అడ్డుగా పెట్టింది. చేతిలో ఉన్న ఫోన్ ను తీసుకుని ఆ గద్ద పారిపోతోంది. లైన్ లో ఒక ముఖ్యమైన క్లయింట్ ఉన్నాడు. అతనితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయ్యయ్యో నా ఫోన్ నాకు కావాలి అని చెప్పి కావాలంటే ఈ కుక్కను తీసుకుపో, కానీ నా ఫోన్ విసిరేయమ్మా అన్నట్లు చూపిస్తోంది. కానీ ఇదంతా తెలియని బామ్మ హీరో వాళ్ళ అమ్మ లోపల నుంచి చూస్తూ నవ్వుతున్నారు. కెవిన్ తో ఈమె జాలీగా ఆడుకుంటోందని వాళ్ళు సంతోషపడుతున్నారు. యాక్చువల్ గా పైన గద్ద ఎగిరేది వాళ్ళు చూడలేదు. అప్పుడు ఆండ్రూ అటువైపు రాగానే అతన్ని పిలిచి మాట్లాడుతున్నారు. రే ఆండ్రూ ఈ రోజు నీ గర్ల్ ఫ్రెండ్ ను త్వరగా రెడీ కమ్మని చెప్పరా, ఎందుకంటే ఔటింగ్ కు వెళ్ళాలి, షాపింగ్ కు వెళ్ళాలి, ప్రోగ్రామ్ కు వెళ్ళాలి అని చెప్తున్నారు. అక్కడికి ఆమెను కూడా తీసుకువెళ్తాము, కొంచెం చెప్పరా అని అంటే సరే నేను చెప్తా అన్నాడు. ఇదిగో చూడండి అమ్మ బామ్మ మిమ్మల్ని బయటకు తీసుకెళ్తారట, ఏదో షాపింగ్ అట, వాళ్ళతో వెళ్లి రండి అని అంటుంటే కుదరదు అంటోంది. నువ్వు వెళ్లి తీరాల్సిందే అని హక్ చేసుకుని ప్రేమగా చెప్తున్నట్లు నటిస్తున్నాడు. ఎందుకంటే పైనుంచేని బామ్మ అమ్మ చూస్తున్నారు. వీరిద్దరి మధ్య గొడవ జరుగుతోందని వాళ్ళు అనుకోవద్దు కదా, అందువల్ల ప్రేమగా సర్ది చెప్తున్నట్లు హక్ చేసుకున్నాడు. ఇదే సాకుగా గురుడు ఆమె డిక్కీపై కొడుతున్నాడు. ఆమెకు చిర్రెత్తుకొచ్చి నా కొడక డిక్కీపై చేయి తీయకపోతే ఒక్క తన్నుతంత బాక్స్ బద్దలవుతుంది అనగానే కూల్ అని చేయి తీశాడు. సీన్ కట్ చేస్తే మాట్లాడడం కోసం హీరోను వాళ్ళ నాన్న పిలిచాడు. రే పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండరా, నేను రిటైర్ అవుదామని అనుకుంటున్నాను, ఫ్యామిలీ బిజినెస్ ను నువ్వే చూసుకోవాలి అని చెప్తున్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది. నాన్న ఆల్రెడీ చెప్పాను నేను ఈ ఫ్యామిలీ బిజినెస్ చూసుకోనని, నాకు అస్సలు ఇంట్రెస్టే లేదు, నేను చేసే పని చాలా చిన్నదిగా మీకు అనిపించొచ్చు, కానీ నాకు ఆ డ్యూటీనే బాగా నచ్చింది, అది నా కష్టం నా సంపాదన, అందులోనే నాకు స్వర్గం ఉందని అంటున్నాడు.
తెలియదు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇంకోవైపు బామ్మ హీరో వాళ్ళ అమ్మతో కలిసి హీరోయిన్ బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్లారంటే డాన్స్ షోకు. యాక్చువల్ గా బిజినెస్ మీటింగ్ లో మగవాళ్ళ ముందు ఆడవాళ్ళు ఎలాగైతే డాన్స్ చేస్తారో ఇక్కడ ఆడవాళ్ళ ముందు మగాళ్ళు అలా డాన్స్ చేస్తున్నారు. ఒకడు అరకొర డ్రెస్సులతో స్టేజీ పై ఆడుతుంటే ఆడవాళ్ళంతా చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడికి హీరోయిన్ కొత్తగా వచ్చింది కదా, అందువల్ల ఆమె అందరికి పరిచయం అయ్యేలా ఆమెను స్టేజీ పైకి పంపించారు. అప్పుడు ఆమె ముందుకు వచ్చి అతడు చెడ్డీపై డాన్స్ వేస్తుంటే ఆమెకు వ్యాక్ కనిపిస్తోంది. ఏంట్రా ఈ ఘోరం ఏంట్రా నాకు అన్నట్లు ఆమె ఫేస్ రియాక్షన్ ఉంది. పార్టీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు. వీళ్ళు వచ్చి చూస్తే అప్పుడు ఆండ్రూ కోపంతో గొడ్డలు తీసుకుని దేన్నో కొడుతున్నాడు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు. పెద్ద సౌండ్ తో ఏదో వింటున్నట్లున్నాడు. అతడు కోపంతో అలా కొడుతుంటే ఆ బామ్మ హీరోయిన్ ను పిలిచింది. వాడు ఇలా చేస్తున్నాడంటే చాలా కోపంగా ఉన్నాడని అర్థం. వాణ్ణి ఒంటరిగా వదిలేయాలి. ఇలాంటి టైంలో అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అని హీరోయిన్ ను బామ్మ తీసుకెళ్తోంది. ఇక అమ్మ నేరుగా హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి మస్తుగా అరుస్తోంది. కొడుకు కోపంగా ఉండడానికి ఇతడే కారణం అనేది ఆమెకు బాగానే తెలుసు. ఇదిగో చూడండి, మీరు గొడవ పడడం వల్లే 3 ఏళ్ల క్రితం కోపంతో ఇక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడే నా కొడుకు తిరిగి వచ్చాడు. వాణ్ణి ప్రశాంతంగా ఉండనివ్వరా, మళ్ళీ వాడితో గొడవ పడుతున్నారా అని అంటోంది. కాసేపు అయ్యాక హీరో తన రూమ్ కు వస్తున్నాడు. ఇదంతా హీరోయిన్ గమనించలేదు. తన పాటున తాను బాత్రూమ్ లో స్నానం చేసి టవల్ కోసం వెతుకుతోంది. టవల్ కనిపించట్లేదు. సరే రూమ్ లో ఎవరు లేరు కదా అని ఒంటిపై ఒక్క నూలు పోగు లేకుండా బయటకు వచ్చింది. అదే టైంలో అక్కడికి వచ్చిన హీరో ఇంట్లో ఎవరు లేరు కదా అని బట్టలన్నీ విప్పేసి బాత్రూమ్ కు వెళ్తున్నాడు. అలా వచ్చేటప్పుడు ఇద్దరు ఒకరినొకరు ఢీకొట్టారు. అయ్యోయ్యో అని దొరికిన క్లాత్ తీసుకుని మీద కప్పుకున్నారు. అప్పుడు హీరో బాత్రూమ్ లోకి పారిపోయి తలుపేసుకున్నాడు. హీరోయిన్ కు చాలా సిగ్గుగా అనిపించింది. బెడ్ కు తలను కొట్టుకుంది. ఆ రోజు రాత్రి ఇద్దరికి సరిగా నిద్ర పట్టట్లేదు. అప్పుడు ఆమె అడుగుతోంది, నీకు మీ నాన్నకు గొడవేంటి అని. ఫ్యామిలీ బిజినెస్ ను నేనే చూసుకోవాలని మా నాన్న ఫోర్స్ చేస్తున్నారు. కానీ నాకు చిన్నప్పటి నుంచేని ఆ బిజినెస్ చూసుకోవడం ఇష్టం లేదు. ఎడిటర్ కావాలనేదే నా కోరిక. ఆ కళతోనే నేను న్యూయార్క్ కు వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించే ప్రస్తావించాడా, అందువల్ల కోపం వచ్చింది అని ఆండ్రూ అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, నీకన్నా ఒక ఫ్యామిలీ ఉంది, నాకంటూ ఎవరూ లేరు. నాకు తెలివొచ్చేసరికి అమ్మా నాన్న చనిపోయారు. అందువల్లే నాకు ఈ ప్రేమ పాసం అంటూ ఏమీ తెలియదు. చిన్న వయసులో బుక్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎడిటర్ కావాలనేది నీలాగే నాకు కూడా ఆశ. మంచి పొజిషన్ లో ఉండాలన్న ఆశతో అమెరికాకు వచ్చాను. చాలా హార్డ్ వర్క్ చేసేదాన్ని. నాలోనూ కూడా చాలా కష్టాలు ఉన్నాయి అని ఆమె బాధగా చెప్తోంది. వాటన్నింటినీ దాటుకుంటూనే వచ్చాను అని, ఎందుకో ఇవన్నీ నీకు చెప్పాలని అనిపించింది అని చెప్తోంది. అప్పుడే హీరోకు ఈమె గురించి కొంచెం కొంచెం అర్థం అవుతోంది. ఈమె గురించి ఇన్నాళ్ళు తప్పుగా అనుకున్నానే, ఈమెలో కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అని అతడు అనుకుంటున్నాడు. అప్పుడు అతడు ఒక విషయం చెప్తున్నాడు. ఈ విషయం నీకు చెప్తే నన్ను తప్పుగా అనుకోవు కదా, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఈ విషయం నీతో చాలా సార్లు చెప్పాలని అనుకున్నాను, కానీ నిన్ను చూస్తేనే నాకు భయం అని చెప్తున్నాడు. కాసేపు జాలీగా మాట్లాడుకుని ఆ తర్వాత పడుకున్నారు. ఇక ఉదయం వీళ్ళు లేవడానికి ముందే వాళ్ళ అమ్మ వచ్చి తలుపు తడుతోంది. వీళ్ళిద్దరు ఇలా ఒక్కొక్క చోట పడుకుంటే చూస్తే సందేహం వస్తుంది కదా. టక్కున అతడు పడుకున్న బెడ్షీట్ తీసి ఆమె వైపు విసిరి ఆమె పక్కకు వెళ్లి పడుకున్నాడు. ఇద్దరు కపుల్ లాగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్న వచ్చి సారీ చెప్తున్నాడు. రే, నిన్ను ఫ్యామిలీ బిజినెస్ చూసుకోమని ఫోర్స్ చేశాను కదా, అందుకు సారీ అని చెప్పాడు. ఇకపై నీ విషయంలో తలదూర్చను రా అన్నాడు. ఆ తర్వాత మీ ఇద్దరికి సర్ప్రైజ్ అన్నారు. అదేంటి అని అడిగితే రేపే మీ ఇద్దరికి పెళ్లి అని చెప్పారు. ఆ మాట వినగానే షాక్ అయ్యారు. ఏంటి రేపేనా అన్నారు. అవును, రేపే కదా బామ్మ యొక్క బర్త్డే. ఆమె కళ్ళ ముందే మీ పెళ్లి కూడా చేయాలని అనుకుంటున్నాం అన్నారు. ఈ విషయం మీకు సర్ప్రైజ్ గా చెప్పాలనే మేమిద్దరం వచ్చామని అన్నారు. అప్పుడు హీరోయిన్, రేపు బామ్మ యొక్క బర్త్డే, ఆమెనే స్పెషల్ గా ఉండాలి. బర్త్డే అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చులేండి అంటోంది. అప్పుడు బామ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, రే, నా బర్త్డే అనేది సెకండరీ విషయం, మాకు మీ పెళ్లే ఇంపార్టెంట్ అంటున్నారు. మాకున్నది ఒకే ఒక వారసుడు, వాడి పెళ్లిని నేను చావడానికి ముందే చూడాలి అంటోంది బామ్మ. ఈ సర్ప్రైజ్ మీకు చాలా సంతోషంగా ఉండి ఉంటుందే అని అమ్మ అంటుంటే యా యా అని హీరోయిన్ మస్తుగా నటిస్తోంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత హీరో చాలా బాధపడుతున్నాడు. ఇది గాని తప్పుడు పెళ్లి అని తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో. మా బామ్మకు గాని తెలిస్తే హార్ట్ అటాక్ తో చనిపోయినా చనిపోతుంది అంటున్నాడు. మా అమ్మ ఎంత బాధపడుతుందో, మా నాన్న అయితే ఇక నన్ను చంపేస్తాడు అని బాధపడుతుంటాడు. అప్పుడు ఆమె అతన్ని ఓదారుస్తోంది. ఇదిగో చూడు ఆండ్రూ, ఇది ఎవరికీ తెలియదు. వీసా వచ్చిన తర్వాత త్వరగానే
నిజంగానే మనం డివోర్స్ తీసుకుందాంలే అని అంటోంది. నువ్వు దేని గురించి ఆలోచించకు, అంతా నేను చూసుకుంటా అంది. అమ్మ వీళ్ళ కోసం తీసుకొచ్చిన కాఫీని ఆమె తీసుకొచ్చి సర్వ్ చేస్తోంది. అప్పుడు ఒక నిమిషం ఆలోచనలో పడింది. ఒక వారం క్రితం ఇతనితో నేను ఎలా ఉన్నాను, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను అని ఆలోచిస్తోంది. ఒక భర్తకు సేవ చేసిన ఫీలింగ్ ఆమెకు కలుగుతోంది. తన మనసే తన దగ్గర లేదు, తన లోన ఏదో జరుగుతోందన్న ఫీలింగ్ కలుగుతోంది. హీరోకు కూడా ఆమె కొంచెం కొంచెం నచ్చుతోంది. హీరోయిన్ బయటకు వెళ్దామని వచ్చి చూస్తే అక్కడ ఒక సైకిల్ ఉంది. ఆ సైకిల్ తీసుకుని అడవిలోకి వెళ్ళింది. తనలో తానే గునుక్కుంటోంది. నా మనసు నా దగ్గర లేదు, నాకేమో అయ్యింది, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఎందుకు ఇలా అవుతోంది, ఏదో ఫీలింగ్ కలుగుతోంది, ఏంటి ఇదంతా అని తనలో తానే అనుకుంటోంది. మళ్ళీ కాసేపు అయ్యాక, ఇదిగో చూడు మార్గరెట్, నీకు లవ్ గివ్ సెట్ అవ్వదు, నువ్వు ఉద్యోగం కోసమే ఇలా నటిస్తున్నావు, నీ మనసును నీ దగ్గరే ఉంచుకో అని చెప్పుకుంటోంది. సడన్ గా సైకిల్ నుంచి కింద పడింది. అప్పుడు ఆ అడవిలో నుంచి ఏదో శబ్దం వినిపిస్తోంది. ఏంట్రా అని చూస్తే బామ్మ ఏదో పూజ చేస్తోంది. యాక్చువల్ గా వీళ్ళంతా కూడా రాజ కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇంట్లో ఏదైనా వేడుక జరగబోయే ముందు ఇలా అడవిలోకి వచ్చి పూజ చేస్తారంట. పక్కనే టేప్ రికార్డర్ పెట్టుకుని ఆ పాటకు అనుగుణంగా ఈ బామ్మ డాన్స్ చేస్తోంది. అలా డాన్స్ చేసుకుంటూ తిరిగినప్పుడు హీరోయిన్ చూసింది. ఏ మార్గరెట్, నువ్వేంటి ఇక్కడ, రా 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 రా, బామ్మతో కలిసి ఆడుదురా అని పిలిచింది. బామ్మ నాకు పని ఉంది, నేను వెళ్ళాలి అని అంటుంటే, ఏం పని ఉంది, ఇది ఒక ముఖ్యమైన పూజ, నువ్వు కూడా ఈ పూజలో పాల్గొంటే మంచిది అని బలవంతంగా పిలిచింది. సరే అని వచ్చింది. ఇదిగో చూడమ్మా, నేను ఎలా ఆడుతున్నానో నువ్వు కూడా అలాగే ఆడాలి అంది. ఆమె ఒకలా డాన్స్ చేస్తుంటే ఈమె ఒకలా చేస్తోంది. ఈ సాంప్రదాయ నృత్యం ఆమెకు రావట్లేదు. ఇక వెస్టర్న్ స్టైల్లో ఆడుతోంది. ఏంట్రా ఈమె ఏ డాన్స్ చేయమంటే ఏం డాన్స్ చేస్తోంది అని బామ్మ చూస్తోంది. అదే టైంలో హీరో కూడా ఆ అడవిలోకి వచ్చాడు. ఏంట్రా శబ్దం అని వచ్చి చూశాడు. అక్కడ హీరోయిన్ డాన్స్ చేస్తోంది. ఏంటి నీ పాటను నువ్వు ఇలా ఆడుతున్నావు అని అడిగితే, బామ్మనే ఇలా పూజ ఉంది డాన్స్ చేయమని చెప్పింది, అందుకే చేస్తున్నా అంది. ఓ అలాగా, అయితే ఓకే, కానీ నీ ఫోన్ పోయింది కదా, ఫోన్ కు ఆర్డర్ చేశాను, వచ్చిందట, రా తీసుకుని వద్దాం అన్నాడు. బోట్ తీసుకుని ఇంకో ఊరుకు వచ్చారు. షాప్ లో ఫోన్ తీసుకుంటున్నారు. ఆ ఫోన్ తీసుకోబోతుంటే ఓనర్ ఎవరో తెలుసా, స్టేజ్ పైన డ్రెస్ అంతా విప్పి డాన్స్ చేస్తాడే అతడే ఓనర్. మళ్ళీ ఇక్కడ డాన్స్ చేస్తుంటే చాలు చాలండి ఫోన్ ఇవ్వండి అని తీసుకుంది. ఫోన్ ఓపెన్ చేసి చూస్తే చాలా మెసేజ్లు వచ్చాయి. ఆండ్రూ, నాకు చాలా ఈమెయిల్స్ వచ్చాయి, ఓపెన్ చేయాలి, బ్రౌజింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అని అడిగితే ఒక చోటుకు తీసుకెళ్లాడు. ఆమె చెక్ చేస్తుంటే బయట హీరో యొక్క ఎక్స్ ఉంటుంది. ఆమె పిల్లల్ని తీసుకుని వస్తోంది. యాక్చువల్ గా ఆమె టీచర్. ఆమెను చూడగానే, మార్గరెట్ నువ్వు మెయిల్స్ చూసుకో, ఇప్పుడే వస్తా అని బయటకు వచ్చాడు. ఇతడు ఎక్కడికి వెళ్తున్నాడు అని తొంగి చూసింది. ఆండ్రూ తన ఎక్స్ తో మాట్లాడుతుంటే ఈమెకు ఒకలాగా అవుతోంది. కొంచెం జెలసీగా ఫీల్ అవుతోంది. ఇక మెయిల్స్ చెక్ చేసిన తర్వాత బయటకు వస్తున్న క్రమంలో, నువ్వు నీ ఎక్స్ తో మాట్లాడావు కదా, ఆమె చాలా అందమైన అమ్మాయి కదా అని అంటోంది. యాక్చువల్ గా హీరో మనసులో ఆమె గురించి ఏం ఫీల్ అవుతున్నాడో తెలుసుకోవాలని ఇలా అడుగుతోంది. ఇంకా ఆమెను ఇష్టపడుతున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఇలా రాయి వేసింది. అవును, అందమైన అమ్మాయే, చాలా మంచిది, కానీ నాకు ఫ్రెండ్ లాంటిది అన్నాడు. వీళ్ళలా వెళ్తుంటే అమ్మ బామ్మ వచ్చారు. మార్గరెట్ ను పనుందిరా అని తీసుకెళ్తున్నారు. వాళ్ళతో వెళ్ళడానికే ఆమె భయపడుతోంది. ఇది చాలా ముఖ్యమైంది అని ఒక షాప్ కు తీసుకెళ్లారు. అది వాళ్ళ యొక్క టైలర్ షాపే. హీరోయిన్ కు ఆ బామ్మ ఒక వెడ్డింగ్ డ్రెస్ వేసి ముచ్చట పడుతోంది. యాక్చువల్ గా హీరోయిన్ కి ఇప్పుడు వేసిన డ్రెస్ ఉందే, అది ఈ బామ్మ వాళ్ళ అమ్మ చేతితో కుట్టిన డ్రెస్ అంట. ఆ డ్రెస్ నే ఈ బామ్మ తన పెళ్లికి వేసుకుంది. ఆ తర్వాత తన కోడలికి ఇచ్చింది. ఇప్పుడు ఈ డ్రెస్ నువ్వు కూడా పెళ్లికి వేసుకోవాలి అని హీరోయిన్ కు చెప్తోంది. ఆ బామ్మ హీరో వాళ్ళ అమ్మ ఇద్దరు ఆమెకు డ్రెస్ వేస్తూ ముచ్చట పెడుతుంటే ఈమెకు ఏదోలా అనిపిస్తోంది. నవ్వుతూ తుల్లుతూ ప్రేమగా మాట్లాడుతుంటే ఈమెకు కొత్త కొత్తగా ఉంది. నా గురించి ఇంత ప్రేమ చూపిస్తున్నారే అని ఆమెకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. అది చాలదన్నట్లు హీరో వాళ్ళ అమ్మ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతోంది. యాక్చువల్ గా హీరోయిన్ ను ఒక కూతురుగా భావిస్తోంది. డ్రెస్ వేసుకున్న తర్వాత ఒక నగ తీసుకొచ్చి బామ్మ ఆమె మెడలో వేసింది. ఇదిగో చూడమ్మా, వంశపారపర్యంగా అంటే 150 సంవత్సరాలుగా పెళ్ళప్పుడు మన వంశంలో ఈ నగను వేసుకుంటున్నారు. దానికంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది, అది కూడా చెప్పింది. ఆ బామ్మ అలా మాట్లాడుతుంటే హీరోయిన్ కు కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి. ఈ చైన్ వేసుకోవడానికి నాకు అర్హత లేదు అని ఫీల్ అవుతోంది. ఇది నిజం కాదు, ఫేక్ అని తెలిస్తే అందరి గుండెలు ఎంత బాధపడతాయో అని అనుకుంటోంది. నేను తప్పు చేస్తున్నానా అని వేగంగా బయటకు వచ్చింది. బోటులో కూర్చుంది. ఇక తనే బోటును నడుపుకుంటూ వెళ్తోంది. చాలా వేగంగా ఆమె బోటును నడుపుతుంటే, ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు
చేస్తున్నావు అని ఆండ్రూ అడుగుతున్నాడు. మనం తప్పు చేస్తున్నాం, ఈ నిజంగాని ఇంట్లో తెలిస్తే ఇక అంతే. ఆ బామ్మ చాలా పాపం, ఆమె నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటోంది, ఇప్పటి వరకు నన్ను అంత ప్రేమగా చూసుకుందే లేదు. ఈ ప్రేమ నాకు కొత్తగా అనిపిస్తోంది. ఒక కుటుంబం ఉంటే ఇలా ఉంటుందా అని నాకు అనిపిస్తోంది అని చెప్తోంది. ఆండ్రూ నిజం చెప్పేద్దాం, నాకు ఈ వీసా వద్దు, పౌరసత్వం వద్దు, చప్పుడు చేయక ఇక కెనడాకే వెళ్లిపోతా అంటోంది. ఆమె కోపంగా మాట్లాడుతుంటే ఇతడు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అతని మాటను ఆమె అస్సలు వినట్లేదు. వేగంగా వెళ్తున్న క్రమంలో ఆమె స్టీరింగ్ నే వదిలేసింది. అయ్యో ఇలా చేసావేంటి అని అంటున్న క్రమంలోనే ఒక నావిగేషన్ పోస్ట్ ఉంటుంది, దాన్ని ఢీ కొట్టేలా బోటు వెళ్తోంది. టక్కున బోటును తిప్పాడు. అప్పుడు ఆమె ఆ బోట్ లోంచి కింద పడిపోయింది. ఆమె కింద పడింది కూడా ఇతడు చూడలేదు. ఆమె బోట్ లో ఉందని మాట్లాడుకుంటూనే వెళ్తున్నాడు. కాసేపు అయ్యాక చూస్తే ఆమె కనిపించట్లేదు. దూరంగా ఆమె నీటిలో పడి ఉంది. ఒక్క నిమిషం అతని గుండె డక్కున కొట్టుకుంది. బోటును యూటర్న్ చేసి ఆమె దగ్గరకు వేగంగా వచ్చాడు. హీరోయిన్ కు ఈత కూడా తెలియదు, కానీ ఎలాగోలా చేసి ఆ ఫ్లోటింగ్ మిషన్ ను పట్టుకుంది. చాలా భయపడిపోయింది. వెంటనే బోట్ ను ఆమె దగ్గరికి తీసుకెళ్లి అందులో ఎక్కించుకున్నాడు. అతడే హత్తుకుని ఓదార్చాడు. ఇక ఇంటికి రాగానే ఇద్దరు ఇటు రండి అని వాళ్ళ నాన్న తీసుకెళ్తున్నాడు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ ఉన్నాడు. అతడేమంటున్నాడంటే, ఆండ్రూ మీరు చేసిన తప్పుకు మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అన్నాడు. కానీ ఈ విషయం మీ నాన్నతో చెప్పిన తర్వాత ఆయన నాతో ఒక డీల్ మాట్లాడారు. అతడు కొంత డబ్బు ఇచ్చినట్లున్నాడు. అందువల్ల ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ పెళ్లిని ఆపండి, ఆమెను కెనడాకే పంపిద్దాం, ఆ తర్వాత మీరు జైలుకు వెళ్లాల్సిన పని ఉండదు అంటున్నాడు. అతడు అలా మాట్లాడుతుంటే హీరో అర్థం చేసుకోగలిగాడు ఇదంతా వాళ్ళ నాన్న యొక్క ప్లాన్ అని. మీ నాన్న యొక్క ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటావా లేక 5 ఏళ్లు జైలుకు వెళ్తావా అన్నట్లు ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు. అప్పుడు హీరో, ఇదిగో చూడండి మార్గరెట్ నేను 6 నెలలుగా డేటింగ్ చేస్తున్నాం, మేమిద్దరం రేపు పెళ్లి చేసుకోబోతున్నాం, మీరు ఇక్కడే ఉండి ఆ పెళ్లిని చూస్తే చూడండి, ఇందులో ఏ మార్పు లేదు అని హీరో గట్టిగానే చెప్పాడు. అప్పుడు హీరోయిన్, నువ్వు నిజమే చెప్తున్నావా, రేపు మనం పెళ్లి చేసుకోవాలా అంటోంది. మన మధ్య ఉన్న డీలింగ్ అదే కదా, పెళ్లి చేసుకున్నాక తర్వాత ఆలోచిద్దాంలే అంటున్నాడు. అప్పుడు బామ్మ అక్కడికి వచ్చి, రేపు పెళ్లి పెట్టుకుని ఈ రోజు ఒకే రూమ్ లో ఉంటారా, అస్సలు కుదరదు, మీరిద్దరు వేర్వేరు రూమ్ లో ఉండాలి అని ఆండ్రూను తీసుకెళ్లింది. ఆ రూమ్ కు వెళ్లి పడుకున్న తర్వాత ఆండ్రూకు నిద్ర పట్టట్లేదు. ఆ రోజంతా హీరోయిన్ గురించే ఆలోచించాడు. ఒకవేళ ఆమెను ఇష్టపడుతున్నాడో ఏమో. ఇంకోవైపు హీరోయిన్ కు కూడా నిద్ర పట్టట్లేదు. ఆండ్రూ ఆమెకు నచ్చాడు, అతన్ని లవ్ చేస్తున్నట్లే ఉంది, కానీ నోటి నుంచి ఆ విషయం చెప్పడానికి కొంచెం వెనక ముందు ఆడుతోంది. ఎందుకంటే అతనికి ఈమె నచ్చుతుందా నచ్చదా అనేది ఈమెకు ఏమీ తెలియట్లేదు. ఈ ఫేక్ పెళ్లి చేసుకుంటే ఈ కుటుంబం ఏమవుతుంది, నెక్స్ట్ ఏం చేయాలరా దేవుడా అని ఆలోచిస్తోంది. మరుసటి రోజు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులు కూడా వచ్చారు. స్టేజ్ పైకి హీరో కూడా వచ్చాడు. అప్పుడు హీరోయిన్ ను ఆ బామ్మ తీసుకుని వస్తోంది. ఈ పెళ్లి మీకు సమ్మతమేనా అని అడుగుతున్నారు. ఇక హీరోయిన్ ఆలోచన చేయకుండా, నేను ఒక నిజం చెప్పాలి అంది. మార్గరెట్, వద్దు, దీని గురించి తర్వాత ఆలోచిద్దాం అంటున్నాడు. అయినా కూడా ఆమె మాట వినలేదు. అన్ని నిజాలను టప్పున చెప్పేసింది. నాకు వీసా సమస్య ఉండింది, ఉద్యోగం పోతుందన్న భయంతో నేను ఆండ్రూను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అతన్ని ఫోర్స్ చేశాను. నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ ఉద్యోగం పోతుందని బెదిరించాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక అంతా మారిపోయింది. 2 రోజుల క్రితం వరకు అందరినీ మోసం చేసి ఈ పెళ్లి చేసుకోవాలి, ఎలాగైనా చేసి వీసా తీసుకోవాలి అనుకునేదాన్ని. కానీ కొంచెంగా నా మనసు మారిపోయింది. దానికి కారణం ఆండ్రూ, అతని ఫ్యామిలీనే. నాపై వాళ్ళు పెట్టుకున్న నమ్మకం, ప్రేమ, పాసం నన్ను మార్చేశాయి. నాకంటూ ఇంతకు ముందే ఒక ఫ్యామిలీ ఉంటే ఇలా చేయొద్దు అని ముందే అనుకునేదాన్ని. కానీ నేను ఒక బండరాయిలాగా పెరిగాను. ఇప్పుడు అంతా తెలుసుకున్నాను, దయచేసి నన్ను క్షమించండి అంది. బామ్మను హీరో వాళ్ళ అమ్మను చూస్తూ చెప్పింది. ఈ మాటలు విని వాళ్ళు స్టన్ అయిపోయారు. ఆ తర్వాత ఆండ్రూను చూస్తూ, ఆండ్రూ మన మధ్య ఉన్నది ఒక డీల్, నేను నీకు నచ్చకున్నా కూడా నువ్వు ఒప్పుకున్నావు, నా బాధను అర్థం చేసుకుని నువ్వు ఒప్పుకున్నావు చూడు, నిజంగా నువ్వు చాలా మంచివాడివే, జీవితంలో నిన్ను మర్చిపోలేను అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్తోంది. ఇక హీరో దగ్గరికి అమ్మ బామ్మ వచ్చి, ఎందుకురా ఇలా అబద్ధం చెప్పావు అని అంటున్నారు. హీరోయిన్ వేగంగా వెళ్తుంటే హీరో ఆమె వెనకే వస్తున్నాడు. ఆమెను వదులుకోవడం ఇతనికి కూడా ఇష్టం లేనట్లుంది. యాక్చువల్ గా ఆమె ఇతనికి నచ్చినట్లే ఉంది. ఇంటికి వచ్చి చూస్తే ఆమె వేసుకున్న డ్రెస్సు, బామ్మ వేసిన జ్యువెల్ ను ఇంట్లో పెట్టి వెళ్ళిపోయింది. ఆండ్రూ కోసం ఒక లెటర్ రాసి పెట్టింది. రీసెంట్ గా ఆమె హీరోను ఏ లెవెల్లో ప్రేమించిందో అదంతా రాసింది. యాక్చువల్ గా కంపెనీలో ఉన్నప్పుడే ఇతనిపై ఆమెకు క్రష్ ఉండింది, కానీ అదంతా బయటకు చూపించుకోలేదు. ఒక నావెల్ రాశాను, దాన్ని పబ్లిష్
చేయండి అని ఇతడు తరచుగా ఆమెను అడిగేవాడు. యాక్చువల్ గా ఆ నావెల్ చదివిన తర్వాత ఆమె చాలా ఇంప్రెస్ అయింది. అది పబ్లిష్ చేద్దామని కూడా అనుకుంది. కానీ ఒకవేళ పబ్లిష్ చేస్తే ఇతనికి ప్రమోషన్ వచ్చి ఎక్కడ నా నుంచి దూరంగా వెళ్ళిపోతాడో అని అనుకునేది. అందువల్లే పబ్లిష్ చేయడం కుదరదని చెప్పేది. అదంతా కూడా ఇందులో రాసింది. నీ కళ్ళు చూసి మాట్లాడేటప్పుడు నేను కొన్నిసార్లు తడబడతాను. ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కాదు. ఆ లెవెల్లో నీ కళ్ళల్లో మ్యాగ్నెట్ పవర్ ఉందని రాసింది. అదే టైంలో అతని ఎక్స్ రూమ్ లోకి వచ్చింది. ఆమెతో హీరో ఏమంటున్నాడంటే, మొదట్లో ఫేక్ అనుకున్నా, కానీ ఇప్పుడు ఆమెను నిజంగానే ప్రేమిస్తున్నా. ఈ రాక్షసిని ఎలాగైనా పట్టుకోవాలి. నేను వెంటనే ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలి అన్నాడు. అతడు వెళ్ళబోతుంటే వద్దని నాన్న ఆపాడు. తను పెళ్లి వద్దని వెళ్లిపోతే బతిమిలాడుతావా అని గొడవ పడుతుంటే సడన్ గా బామ్మకు హార్ట్ అటాక్ వచ్చింది. ఎమర్జెన్సీ ఫ్లైట్ ను రప్పించి బామ్మను హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారు. అప్పుడు ఆక్సిజన్ మాస్క్ తీసిన బామ్మ, ఇకపై నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలియదు. ఇదిగో చూడండి, మీరిద్దరూ నాకు ప్రామిస్ చేయాలి. ఆండ్రూ, నువ్వు ఫ్యామిలీ బిజినెస్ ను చూసుకోవాలి. నా చివరి కోరిక తీరుస్తావా లేదా అని అడిగితే బామ్మ ఫ్యామిలీ బిజినెస్ ను చూసుకుంటా అని మనుమడు అన్నాడు. ఆ తర్వాత ఆండ్రూ వాళ్ళ నాన్నను చూస్తూ, రేయ్, నా మనవడు ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు సమ్మతించాలి. వాణ్ణి తిట్టకూడదు, గొడవ పడకూడదు, సరేనా అంటే సరే అని అతడు కూడా అన్నాడు. సరే అని చెప్పి మాస్క్ పెట్టుకుని ఇకపై నా ఆత్మ శాంతిస్తుంది అని అంటోంది. సడన్ గా మాస్క్ తీసేసి, యమధర్మరాజు నన్ను ఇంకా పిలవలేదురా, ఇదిగో పైలట్ తమ్ముడు, ఈ ఫ్లైట్ ను కొంచెం ఎయిర్పోర్ట్ వైపు తీసుకెళ్తావా అంది. వేగంగా వెళ్లి మార్గరెట్ ను పట్టుకోవాలి అంది. అప్పుడు ఆండ్రూ వాళ్ళ నాన్న బాగా తిడుతున్నాడు. ఏమ్మా, ఇదంతా నీకు ఆటలుగా ఉందా? హార్ట్ అటాక్ అని చెప్పి మేము ఎంత భయపడిపోయామో తెలుసా అన్నాడు. ఇదంతా చూసి ఆండ్రూ వాళ్ళ అమ్మ మస్తుగా నవ్వుతోంది. మరి ఏం చేసేదిరా, అయ్యా కొడుకులు తిట్టుకుంటూ కూర్చుంటే నేను ఊరికే ఉండాలా? ఈ గొడవలకు ఎండ్ కార్డు వేయాలని అనుకున్నాను, అందుకే ఇలా చేసా. అంతేకాదు, ఇప్పుడు మార్గరెట్ ను మనం వేగంగా వెళ్లి పట్టుకోవాలి. అందుకోసమే ఈ ఎమర్జెన్సీ ఫ్లైట్ వచ్చేలా ఇలా చేసా అంది. అప్పుడు ఆ ఫ్లైట్ ఓనర్ ఏమంటున్నాడంటే, బామ్మ ఇది ఎయిర్పోర్ట్ కు వెళ్ళదు, కేవలం హాస్పిటల్ కు మాత్రమే వెళ్తుంది అన్నాడు. జరిగేదంతా నేను చూసుకుంటానయ్యా, తీసుకెళ్ళవయ్యా అంది. అప్పుడు ఎయిర్పోర్ట్ కు ఆ ఫ్లైట్ వెళ్ళింది. వీళ్ళు దిగే లోపే ఇంకోవైపు హీరోయిన్, ఇమిగ్రేషన్ ఆఫీసర్ వాళ్ళిద్దరూ ఆ ఫ్లైట్ లో కూర్చున్నారు. అది టేక్ ఆఫ్ అయి వెళ్లిపోతోంది. మార్గరెట్ ను పట్టుకోలేకపోయారు. ఆ బామ్మ చాలా ఫీల్ అవుతోంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న, ఏమా వద్దనుకుని వెళ్లే ఆ అమ్మాయి వెంట మీరెందుకు పడుతున్నారు అని అంటుంటే, రేయ్, నీ మట్టి బుర్రకు ఇంకా అర్థం కాలేదా? ఆ అమ్మాయి మన ఆండ్రూను ప్రేమిస్తోందిరా, అది కూడా నీకు అర్థం కాలేదా అంటోంది. ఎలాగమ్మా, ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటుంటే, ఒకవేళ ఆమె గాని ఆండ్రూను ప్రేమించకపోతే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకునేది. అతన్ని నిజంగా ప్రేమిస్తుండడం వల్లే ఈ పెళ్లి వద్దని చెప్పి వెళ్ళిపోయింది. దీన్ని బట్టే మీకు అర్థం కాలేదా అంటోంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ న్యూయార్క్ కు వచ్చిన తర్వాత ఆఫీస్ కు వెళ్ళింది. అక్కడ ఉన్న తన థింగ్స్ ను ప్యాక్ చేస్తోంది. ఇంకా ఆమెను చూసి ఆఫీస్ లో ఉన్న వాళ్ళు భయపడుతూనే ఉన్నారు. ఈ రాక్షసి మళ్ళీ వచ్చిందా అనుకున్నారు. ఆమె థింగ్స్ అన్ని ప్యాక్ చేసిన తర్వాత హీరో యొక్క ఫ్రెండ్ దగ్గరికి వచ్చి వీటన్నిటిని కెనడాలోని నా అడ్రస్ కు పంపిస్తారా అని చెప్పింది. అదే టైంలో హీరో వచ్చాడు. అతన్ని చూడగానే ఆమె మౌనంగా ఉండిపోయింది. మార్గరెట్, నీతో మాట్లాడాలి అని అంటుంటే ఫ్లైట్ కు టైం అయిందని చెప్పి అతని ముఖం చూసి కూడా మాట్లాడట్లేదు. అప్పుడు హీరోకు మస్తు కోపం వచ్చి, మార్గరెట్, నీతో మాట్లాడాలి అన్నాడు. అతని అరుపులు విని ఆఫీసులో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు ఆమెను చూస్తూనే ఆఫీసులో ఉన్న వాళ్ళంతా భయపడతారు. ఇక ఈ ఆండ్రూ అయితే ఆమె వెనక కుక్కలాగా వెళ్ళేవాడు. కానీ ఆమె పైనే అరుస్తున్నాడేంట్రా అని వింతగా చూస్తున్నారు. అప్పుడు కూడా హీరోయిన్ వాళ్ళను కనుసైగ చేసింది. అంతే, సడన్ గా కూర్చున్నారు. ఇదిగో చూడు మార్గరెట్, మొదట్లో నువ్వంటే నాకు అసలు నచ్చేదానివి కాదు. అందరి ముందు మనం కిస్ చేసుకున్నామే, అప్పుడు నాలో ఏదో ఫీలింగ్ కలిగింది. అప్పుడు అది సాధారణంగా తీసుకున్నాను. అంతేకాదు, ఒక రోజు నైట్ పడుకునేటప్పుడు నీ లైఫ్ లో జరిగిన విషయాలన్నీ నాతో షేర్ చేసుకున్నావు. అప్పుడే నీ గురించి నేను అర్థం చేసుకోగలిగాను. మిగతా వాళ్ళలాగా నీలో కూడా మంచి ఫీలింగ్స్ ఉన్నాయనేది నాకు అర్థమైంది. ఆ సంఘటనతోనే నీపై నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ఒక రోజు బోట్ తీసుకుని వచ్చేటప్పుడు నువ్వు నీళ్లలో పడిపోయావే, అప్పుడు నేను ఎంత భయపడిపోయానో తెలుసా? ఆ రోజు నాకు నిద్ర కూడా పట్టలేదు తెలుసా అని ఏడుస్తున్నాడు. అతని మాటలు విని ఆమె కళ్ళంట కూడా నీళ్ళొస్తున్నాయి. పెళ్లి స్టేజ్ పై నిజం చెప్పి దిగి వెళ్లిపోయావు చూడు, అప్పుడు నా జీవితమే ముగిసిపోయినట్లు అనిపించింది. అంతేకాదు, ఇంటికొచ్చి లెటర్ చూశాక నా మనసులో లేదు. ఇలా అతడు చెప్తుంటే ఆమె బాధపడుతోంది. కానీ పైకి మాత్రం, ఆండ్రూ, నేను కెనడాకు వెళ్లిపోయిన తర్వాత అంతా మర్చిపోతాను, ఇక నేను వెళ్తానే అని అంటుంటే అతడు దగ్గరగా వెళ్ళాడు. నిజం చెప్పు, నన్ను మర్చిపోతావా అని
అని కళ్ళను చూస్తూ అడిగాడు. అప్పుడు ఆమె నోటి నుంచి మాట రావట్లేదు, గొంతు పెగట్లేదు. ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా ఏంట్రా మన బాసు అతని ముందు ఇలా మాట్లాడలేక నిలబడిపోయిందే అని చూస్తున్నారు. ఇదిగో చూడు మార్గరెట్, ఐ లవ్ యూ, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు ఆమె తప్పకుండా అని చెప్పి ఆలస్యం చేయకుండా కిస్ చేసింది. అప్పుడు ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. మన బాస్ కు ఇలాంటి ఒక ముఖం కూడా ఉందా, రొమాన్స్ ఫీలింగ్స్ కూడా ఉంటాయా ఈమెకు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ కు వీసా కావాలి కదా, అందువల్ల ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ కు వెళ్లారు. ఆ ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా హీరోయిన్ ను హీరోను ఇంటర్వ్యూ చేశారు. అంతేకాదు వీళ్లకు తెలిసిన వారందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేశారు. వీళ్ళ ప్రశ్నలకు వాళ్ళు చెప్పే సమాధానాలు మ్యాచ్ కావడం వల్ల సరే మీకు వీసా ఇస్తామని చెప్పారు. ఈ హ్యాపీ ఎండింగ్ తో సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేశామో అది కూడా కామెంట్ లో పొందుపరచండి. ఈ వీడియో గాని నచ్చితే కామెంట్ బాక్స్ దగ్గర హైప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీరు హైప్ ను క్లిక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో వెళ్లి చేరుతుంది. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.